ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహది సాధులరా, దేవుడి కృప మీకందరికీ తోడనిగాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో మీరందరూ ఆత్మీయంగా ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తున్నారని అనితంలో ప్రార్థిస్తాం. మరి కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని మరి ప్రభుపక్షముగా మరి మీ ముందుకు వచ్చి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి చేరుతుంది. దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఎవరికి వారసులు కాలేరు అనే అంశం. దేవుడు ఎవరికి వారసులు కాలేరు అనే మాటకి మరి కొన్ని సత్యాలు మీకు వినిపించాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా మీరు జాగ్రత్త కూడా వినాలని ప్రభుపక్షముగా మరి మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యం వెళ్తాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన, దేవుడికి వారసులు ఎవరు వారసు కాలేరు అనే మాటకి మాకు నేర్పించండి. మీరు నాతో మాట్లాడండి నాయన. అయ్యా, నేను ఎక్కడ ప్రభా కక్ష సాధింపు నాయన, విభేదాలు అలాంటివి ఉన్నా నాయన అలాంటి తీసివేసి నీలో వారసులు ఉన్నట్లుగా, నీలో నిత్య జీవం నిలిచినట్లుగా ప్రతి ఒక్కరికి దాసురాలు నడిపించే విధానం, మంచి జ్ఞానం, మంచి ఆలోచన దయచేయమని క్రీస్తు పరిశుద్ధాత్మ పెట్టమని నేర్పుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి, మరి దేవుడు ఎవరు వారసులు కాలేరు అనే మాటకి మరి ఇక్కడ లూకా సువార్త మరి 18:18 వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. ధనాపేక్ష గలవారు దేవుడికి వారసులు కాలేరంట. ధనాపేక్ష అంటే ధన పిశాసి. ధన మీద ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? మరి చూద్దాం చూడండి. 18:18 ఒక అధికారి ఆయన చూసి, సందోపు కూడా నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయను ఆయన అడిగను. అందుకు యేసు, నేను సత్పురుషుడు ఎలా చెప్తున్నాను, దేవుడు ఒక్కడే తప్ప ఎవడునకు సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, మరి అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము, ఆజ్ఞ ఎరుగుదని కాదా అని చెప్పను. మరి ఈ ప్రశ్నలను దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు వెళ్ళేది కదా. మరి ఇక్కడ సద్దోపకూదుడ నిత్య జీవమునకు వారసులు కాలేరు అనే మాటకి మరి దేవుడు ఒక్కడే అని చాలా మంది కూడా భయం లేదు. భయం లేక ఏం చేస్తారండి? వాళ్ళని రాహిత్యాలు చేస్తున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, దొంగతనం చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యం. ఇవన్నీ ఎవరికి వస్తాయండి? సాతాను కూడా అటాక్ చేస్తాడు. సాతాను కూడా ప్రేమిసి అని ఇలా చేయిస్తాడు. డబ్బు మరి పిశాచిన వాళ్ళు ఏం చేస్తారండి? ఈ రక్ష చేస్తారు. అంటే ఈ బోధ, ఏ బోధ అండి? వ్యభిచారము, నరహత్య, దొంగలెత్త, అబద్ధాక్షము, నరహత్యలు, పలకవద్దు, అవన్నీ విడిచిపెట్టేయండి, నీ తల్లిదండ్రులు ఉన్నారు కాదా వాళ్ళు సన్మానించు అని బైబిల్ ఉంది. ఈ రోజుల్లోనూ తల్లిదండ్రులు సన్మానించుకొని వీటికి అలవాటు పడిపోయారు. వీటికండి ధనం ఉంటే ఏం చేస్తున్నారంటే ఈ పాపం మునిగిపోతున్నారు. ధనం లేకపోతే ఏం చేస్తున్నారు? కష్టం ఏంటంటూ జీవితం ఎలా నడిపాలో, జీవితం ఎలా నడుచుకోవాలో వాళ్ళకు నువ్వు తెలుస్తుంది. మరి ప్రభు మన కోసమే కదా. ఇవన్నీ చేసుకోవద్దు, నేను నీకు సాక్షిగా ఉన్నాను కదా, నన్ను అంగీకరించు అన్నాడు. అంగీకరించంటే నాతో ఉండు అని అర్థం. మీరు ఇక్కడ యేసు నీకంటే ఒకటి కొదువుగా ఉన్నది, అది నీ కలిగి ఉన్నది అమ్మి బీదలకు, అది పరలోక ధనవంతో కలుగును. ఏదైనా మనం బీద కావాలట, అది బీదలు కావాలి. ఏదైనా అమ్మనుకో ఒక వంతు అమ్మి బీదలకి 10 వంతులను ధనం వస్తుంది. ఆ 10 వంతులు ఒక వంతు బీదులకి, నిరుపేదలకి, ఎదవరాంట్లకి ఆల్కోవాలి. ఈ రోజు అలా లేదు. సంఘము కూడా కొన్ని చేస్తున్నారు. కొన్ని సంఘస్థులు కూడా కొన్ని మరి ధన పిశాచి ఉండిపోయి ఇలా బోధిస్తలేదు. ఏ రకం బోధిస్తలేదు? ధనము మనం కూడా పట్టగలం, మనం సంతోషంలో కూడా పట్టగలం. కానీ ఈ శరీరము పాడైపోయినా ఆత్మ ఉంది. అదే దేవుడిచ్చిన ఆత్మ. ఆ ఆత్మే దేవుడికి కావాలి. దాన్ని అంగీకరించుకొని పరిశుద్ధపరుచుకుని కొత్త
ఉతక స్నానం చేసుకుని నీ ఆత్మని పరిశుద్ధపరుచుకుని దేవునికి అప్పించు. అప్పుడు దేవుడి చిత్తం దాన్ని అంగీకరించి ఏంటో తెలుసుకుంటాం. ప్రియమని సహోదరి సోదరులారా, మరి ఇక్కడ అన్నిని ఏముందండి, దేవుడి రాజ్యం ప్రవేశించి ఎంతో దుర్గభవనం, ధనవంతుడు దేవుడి రాజ్యం ప్రవహించడం దానికంటే సూది బెత్తని కంటే అది దులుపుగా ఉన్నది, దాన్ని ఇసుకునే వాడు అలాగుంటుంది. నువ్వెట్లా మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త విషయంలో పాటించాలి. మరి అదే విషయం చదువుతాండి 1 కొరింథీయులు 6. మరి దేవుడికి ఎవరికి వారసులు కాలేరు అనే మాటకి ఇది కూడా వెళ్దాం చూడండి. 1 కొరింథీయులు 6:9. అన్యాయస్తులు దేవుడి రాజ్యమును వారసులు కాలేరు. అన్యాయస్తులు, అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారండి బాబు. ఈ రోజులు ఎక్కడ చూసిన అన్యాయమే, ధర్మం లేదు. ఉన్నారు ధర్మవంతులు ఉన్నారు, ధర్మ చేసేవాళ్ళు ఉన్నారు, ఈ వీధులు ఉన్నారు, ధర్మ సూర్యులు కూడా ఉన్నారు. ఈ వాక్యం ఏం చెప్తుంది? అన్యాయస్తులు దేవుడి రాజ్యమును వారసులు కాలేరు, మీరు తెలియదా? మోసపోకండి. జారులైన, విగ్రహారాధులైన, వ్యభిచారులైన, ఆడంగితులైన, పురుషులాంగులైన, దొంగలైన, లోబుదులైన, తాగుబోతులైన, దూషకులైన, దోసుకున్నవారైన, తాగుబోతులు, దోసుకున్నవారైన దేవుడి రాజ్యం వారసులు కాలేరు. వారసులు కాలేరు. ఎవరు కాలేరు? దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఆడంగితులు, బాధ పెట్టేవాళ్ళు, బంధించేవాళ్ళు, అది నోటికొచ్చే మాటలు, అది ఆడంగితులు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారంటే సాధారణగా రేవిసి వాళ్ళకి అటాక్ చేస్తుంటాడు అప్పుడు. కానీ దేవుడికి వారసులు అలాంటి తిట్టిన వాళ్ళకి దేవుడి వారసులు కాలేదు. దేవుడి వారసులు కావాలంటే నీ హృదయం పరీక్షించుకో. అటు వారి కొందరు ప్రభు యేసు క్రీస్తు నామం వలన దేవుని ఆత్మ మీరు కలుగబడి, ఏంటండి దేవుని ఆత్మ మీరు కడగబడ్డామా? పరిశుద్ధం ఉందా? జీవిస్తున్నామా? దేవుడు ఉన్నాడు కాదా? భయపడుతున్నామా? ఆ భయాన్ని తగ్గట్టు మనం వణుకు దొణుకు ఉంటుంది కదా. మరి దేవుడి ఆత్మ మరి అంత ప్రవేశించాడు, మన వణుకు దొనుకుంటుంది. ఇక్కడ ఏముందంటే పరిశుద్ధులు వారి నీతి మంతులకు తీర్చబడతారు. మీరు అలాగ ఉంటేనే, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటేనే మన వణుకు భయం, ఈ వణుకు భయం ఉంటేనే దేవుడికి వారసులు మీరు తీర్చబడతారు, వారు నిత్య జీవులు. మరి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రియమైనట్లరా. ఈ వాక్యము మీకోసమే ఎన్నిని మరి ఎన్నో గుణపాఠం నేర్పించింది పరిశుద్ధ బైబిల్. ఈ పరిశుద్ధ బైబిల్లో మనం ఒకసారి ఆలోచించి నేర్చుకుంటే సంగతులన్నీ మనం కొద్దిగా హృదయంలో పరిశీలించుకుంటే దాని విధానం ఏంటో, ఈ పరిశుద్ధ బైబిల్ ఏంటో, మనం ఎలాగ ఉండాలి, పాపంలో ఉంటున్నామా, పరిశుద్ధులు ఉంటున్నామా, లేకపోతే పాపము లేక పరిశుద్ధులు ఉండి దేవుడి రాజ్యం చూడాలనుకుంటే దేవుడి రాజ్యం చూస్తాం, పాపములు మునిగిపోతే దేవుడి రాజ్యం చూడలేం. ఈ లోకాన్ని ఇక్కడే పురుగు ఆరదు, అగ్ని ఆరదు, మునిగిపోతాం. ఎముకలు, నక్క గుంటలు, కుందేలు, ఎన్నో రకాలుగా మన హృదయములను పూర్వముగాలో వచ్చేస్తాయి. మన హృదయములు మార్పు చేర్పులుండవు. ప్రియమిత్రులారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్ర ప్రభా. నాయన దేవుడికి మన అయ్యా వారసులు నాయన ఎవరు కాలేరు అనే మాటకి ప్రభా, నిజే ప్రభా, వ్యభిచారులు, దొంగతనాలు, పోరందులు, ఆడింగోలు ప్రభా, ఎంతమంది ప్రభా, అవి ఎంతమంది అనర్థండి, వాళ్ళందరూ మార్చండి ప్రభా. నాయన వ్యభిచార స్త్రీ ఎంతమంది అనర్థండి, అలా మార్చండి, మార్పు తీసండి, రక్షణ తెచ్చండి. ఆ హృదయం శ్రద్ధ పట్టించినట్లుగా, ఆరోగ్యం ఇచ్చినట్లుగా కృపలో బలపరిచి దీవించు, అనిదినములు నడిపించు. గొప్ప మేలు గొప్ప సంగతులన్నింటినీ ఎరిగినట్లుగా ఆయా కుటుంబంలో శాంతిని సమాధించేట్లుగా దర్శించమని క్రీస్తు యేసు పరిశుద్ధ ఆత్మ పెట్టమని ఎదుర్కొంటున్నా ప్రభు తండ్రి ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమేన్. అందరికి వందనాలు.